గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి స్వాగతం సుస్వాగతం రేపటి భవితకు వారసులను సగిన తల్లిదండ్రులకు స్వాగతం సుస్వాగతం వెలిగే జ్యోతులను కనులారా కాంచగరారండి మీ కలల సాకారమునకు వడివడిగా అడుగులు వేస్తూ రారండి బంగారు భవితకు పునాదులై అండగా నిలవగరారండి పిల్లల చదువులతో విశ్వం వెలిగేను విజ్ఞాన కాంతులతో మీ ఆశయాలకు చక్కని రాదారి మన ఊరి బడియే గురువుల సన్నిధిలో రాయి కలిపితురాయిగా మెరిసేను మీరాకతో చదువుకు చుక్కాని అయి విఘ్నాలు తొలిగేను స్వాగతం సుస్వాగతం రేపటి భవితకు వారసులను సగిన తల్లిదండ్రులకు స్వాగతం సుస్వాగతం పెట్టును లక్ష్యం వైపు మీ సూచనలతో అడుగులు వేయును సరైన గమ్యం వైపు విద్యాలయం మనది వినూత్న సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే ఎంతగా ఎదిగామనే విషయం తెలుసుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి ముందుగా అమ్మాయిల నుంచి ఒక్కొక్కరు వచ్చి నేను ఇప్పుడు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు మా బాబు వచ్చాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నేను నర్సంపేటలో ఉంటున్నాను సార్. నర్సంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్.
ఓకే థ్యాంక్ యూ సార్. సతీదేవి, నేను ఇప్పుడు ప్రెసెంట్ ట్యాక్స్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ. వైజాగ్ లో ఉంటున్నానండి. పేరు రాజపాత్రుని ఉమామహేశ్వరి. నేను హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్, బాబు 9th క్లాస్. మా హస్బెండ్ రియాన్ వస్తారు. ధన్యవాదాలు. బాబు బీటెక్ అయిపోయింది, పాప డిగ్రీ అవుతుంది. మా హస్బెండ్ మోర్ సూపర్ మార్కెట్ లో మేనేజర్ గా పనిచేస్తాను. నేను సెంట్రల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతున్నాను, పాప ఇంకా సెకండ్ ఇయర్. నా పేరు శిరీష. నేను బీబీకి టీచర్ గా వర్క్ చేస్తున్నాను. వైజాగ్ లోనే ఉంటాను. ఇంకా పిల్లలు హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. కే సుమలత, నేను హౌస్ వైఫ్ని. నాకు పాప ఉంది. మేము వైజాగ్లో ఉంటున్నాం. మా మైండ్ నా పేరు సంధ్య అట్టగల్ల. నాకు ఒక బాబా, నేను ఓన్ బిజినెస్ చేసుకుంటాను. లేడీస్ కార్నర్ అండ్ స్టేషనరీ. మా వారు నేను కన్సిడర్ చేస్తాను. మరి వైజాగ్ ఆటో నగర్. థ్యాంక్ యూ. కాలేజీలో చెప్తున్నాను, న్యూట్రిషన్ కోర్స్ నేర్పిస్తున్నాను. మా హస్బెండ్ ఏమో స్కూల్ రన్ చేస్తున్నారు. మేము ఉండేది మాడుగుల్లో ఉంటున్నాము. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలే. హ్యాపీ ఫ్యామిలీ ప్రెజెంట్. మేము ఉంటుంది ఇంటి మా ఆయన గారికి ఎక్కువ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు డి అశ్రియ. నేను కమసర లైన్ నుండి వచ్చేవాడిని. మీ అందరికీ గుర్తుండే ఉంటాను, ఎందుకంటే నాలో మార్పు ఏమీ లేదు. ఓకేనండి. అవునవును. అయితే నేను మార్కెటింగ్ లీడర్. అయితే ఒక 600 మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాను, కొద్దిగా గొప్ప. జబ్బరోజు బంగారు నాయుడు, మాది అగ్రహారం. నేను ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పిల్ల శ్రీనివాసం. ఈ కళాపోషణ మందే ఫోటోగ్రఫీ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ. నా పేరు కన్ను టప్పారావు. నాకు 2 పిల్లలు. బాబు 7th క్లాస్. నేను వైజాగ్లో ప్రస్తుతం పంపుతానండి. షాపులకి సప్లై చేస్తాను. నాకు 2 పిల్లలు, పాప బాబు. ఓకే థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జి సురేష్. నేను విక్టోరియా కంపెనీలో కాంట్రాక్ట్ వర్క్మెన్గా పనిచేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. ఓకే థ్యాంక్ యూ. సరే అందరూ ఒకటే సమానం ఇక్కడ. ఎందుకంటే అందరూ కింద నుంచి మీదకి వచ్చారు. అందరూ కష్టపడి పైకి వచ్చారు. ఇక్కడ ఏమో చిన్న పెద్ద ఎవరు లేరు, అందరూ ఒకటే. ఒకటి బీటెక్ చదువుతున్నాడు, ఒకటి ఇంటర్ చదువుతున్నాడు. ఇప్పుడు నాకు 2 బాబులు, ఒకడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, చిన్నవాడు ITI చదువుతున్నాడు. 2 బాబులు. హైదరాబాద్లో నేను సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో వర్క్ చేస్తున్నా. అందులో కానిస్టేబుల్ స్థాయి నుంచి సిపి వరకు కూడా మేము మా దగ్గరే ఉంటారు వాళ్ళు. నేను అందులో డ్యూటీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నా. నాకు 2 పిల్లలండి. బాబు పేరు ఆదిత్య, ఇక్కడ ఉన్నాడు ఆల్రెడీ. పాప రిచిక డ్యాన్స్ చేస్తుంది ఇప్పుడు. తర్వాత నా పేరు కృష్ణారావు, మాది రాయవలస. నేను ఆర్సెం స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. కే కృష్ణ, మాది రణస్థల మండలం చిల్లపేట గ్రామం. నేను ఏపీసీఎన్ఎఫ్లో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్లో ప్రోగ్రామ్ నిమ్స్ హాస్పిటల్లో హోల్సేల్గా వర్క్ చేస్తున్నాను. నాకు బాబు ఏమో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నూలు వెంకటరమణ. నేను ఇక్కడే మన జేఆర్పురంలో గ్రామ వీధిలో నివాసం ఉంటూ ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకోవడం జరిగిందండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను స్టేట్ గవర్నమెంట్లో పశుసంవర్ధక శాఖలో లైఫ్ స్టాక్ అసిస్టెంట్గా నేను డ్యూటీ చేస్తున్నానండి. మా మిసెస్ గవర్నమెంట్ టీచరు, SGTగా జాబ్ చేస్తున్నారు. అలాగే నాకు ఒక పాప, ఒక బాబు, 2 కూడా 6th క్లాస్ అండ్ 3rd క్లాస్ చదువుతున్నారు సార్. కేశెట్టి హరిప్రసాద్ అండి. మాది రాయవలస విలేజ్. నేను ఇక్కడ 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. రోజు 2 కిలోమీటర్లు నడిచి వచ్చి వెళ్ళేవాళ్ళం. అంటే ఇటు నుంచి అటు నుంచి కలిపి 4 కిలోమీటర్లు. అప్పుడు అంత కష్టపడి చదువుకోబట్టి గురువుల ప్రోత్సాహంతో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు భాస్కర్ కన్నన్. నేను మహిళా ల్యాబొరేటరీస్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నానండి.
ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన మన టీం అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. పేరు బాని శ్రీనివాసరావు. నేను పైడిభీమవరం ఇక్కడ దగ్గరలో ఉన్న పైడిభీమవరం అరవిందో ఫార్మాలో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన స్టాఫ్గా. నాకు 2 బాబులు. అది దగ్గరలో ఉన్న కొండమలం విలేజ్. మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు పోలాక్ నగేష్. నేను శివుడు వర్క్ చేస్తుంటాను. అలాగే సైడ్ బిజినెస్ పవర్ బండ్ వ్యాపారం కూడా చేస్తున్నాను. మా ఫ్రెండ్ అందరికీ నా పేరు పోలాక్ నగేష్. మిడిల్ షాప్ థ్యాంక్ యూ. పాతగోపల్లి. నేను ఉంటుంది మచిలీపట్నంలో ఉంటున్నాను. సిల్వర్ వర్క్ చేస్తుంటాను బిజినెస్. నాకు ఒక పాప ఒక బాబు సార్. థ్యాంక్ యూ. నా పేరు సిహెచ్ అంటే చందక వెంకటేష్. మాది కమల దేవరాపల్లి. మేము 6 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు సైకిల్తో వచ్చానమాట 10th క్లాస్ దాకా. 6th క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే చదివి ఉన్నా. నా పేరు రమేష్. నేను ఎల్ఐడి కంపెనీలో ఆపరేటర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక పాప. మా కమ్మసీడం అండి. నా పేరు కలగ మోహన్ రావు. విక్టోరియాలో వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో నేను చేస్తున్నాను. నాకు 3 బాబులు. ఒక అబ్బాయి 2nd ఇయర్ ఇంటర్, ఒకడేమో ఐటీఐ చేస్తున్నాడు, ఒకడేమో 10th క్లాస్ ఇక్కడే చదువుతున్నాడు. కనుక నా పేరు వరాటం దుర్గాప్రసాద్. మాది కొండమలం గ్రామం. నాకు 2 అబ్బాయిలు. నేను చిన్న కిరాణా షాప్ చేస్తాను. కిరాణా షాప్ బిజినెస్ చేస్తాను. నేను ఇప్పుడు క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ వర్కింగ్ యాజ్ ఏజీఎం అకౌంట్స్ ఇన్ ప్రైవేట్ కంపెనీ. సో నాకు 2 పిల్లలండి. మా వైఫ్ వచ్చేసరికి హౌస్ వైఫ్. నా పేరు కే సత్యనారాయణ. నేను వ్యవసాయం చేస్తాను. ఇక్కడే 10th వరకు చదువుకున్నాము. 10th తర్వాత మేము వైజాగ్ మూవ్ అయిపోయాం. సో వైజాగ్లో బ్యాంక్ నాకు అనుభవం ఉంటుంది. ప్రతిరోజు నేను టాక్సీ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. ఇక అందుకనేసి ఉపాధ్యాయులందరితోనే నాకు బాగా లైసెన్సింగ్ ఉందన్నమాట. వాళ్ళు నాకు స్నేహితులు. సంతోష్ కుమార్. నేను ఫార్మాసిటికల్ వెండర్స్లో అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో ఆఫీస్ అడ్మిన్గా పనిచేస్తున్నాను విశాఖపట్నం. నాకు ఒక పాప పేరు త్రిపుర మౌల్య. నా పేరు శ్రీకాంత. నాకు ఒక బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నా పేరు సంతోష్ కుమార్. కొన్నాళ్ళుగా నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా పనిచేశాను. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఒక లాస్ట్ 5 years బిఫోర్ ఇక్కడ మన వైజాగ్లోనే కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఒక చిన్న కంపెనీ డెవలప్ చేసుకొని కొన్ని క్లయింట్స్ అంటే బ్రాండింగ్స్ కానీ కొన్ని కృష్ణాపురం ప్రజెంట్ నాగార్జున కెమిస్ట్రీలో కెమిస్ట్రీ చేస్తాను. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు
ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మ అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ
మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. మధ్యలో రాకూడదు అలా పిల్లలు. అమ్మా చరణం అమ్మా పున్నమి పుట్టిలు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపుల మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అమ్మా.
ఎవరెస్ట్ హైటే చాలదే పెసిఫిక్ లోతే చెల్లదే కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు ఎవరెస్ట్ హైటే చాలదే పెసిఫిక్ లోతే చెల్లదే కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు అరే ఎక్సైట్మెంట్ కే ఎగ్జాంపుల్ అయి పద ముందుకు ఉన్నది ఒక్కటే జిందగీ చూసేద్దాం దాని